అసలు ఒక మనిషి ఎందుకు పుడతారు? అత్యంత ముఖ్యమైన ప్రశ్న. మనిషి ఎందుకు పుడతాడు? ఎందుకు మరణిస్తాడు? ఈ జనన మరణాల మధ్య ఉన్న చక్రం ఎప్పుడు ఆగుతుంది? అసలు ఎందుకు తిరుగుతూనే ఉంటుంది? అన్న ఈ సందేహాలన్నిటికీ కూడా స్పష్టమైన సమాధానం ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు పర్వతాల నడుమ ఓ ప్రశాంతమైన ఆశ్రమం ఉండేది. అక్కడ ఓ మహాత్ముడు తన జీవితాన్ని ధ్యానానికి, తపస్సుకి అంకితం చేసి జీవిస్తూ ఉండేవారు. ఒక ఉదయం ఆశ్రమానికి ఓ యువకుడు వచ్చారు. పేరు అర్జున్. అతని కన్నులో అన్వేషణ, మనసులో కలవరంతో గురువు దగ్గరికి వచ్చి నమస్కరిస్తూ ఇలా అడిగారు: గురుదేవా, ఒక ప్రశ్న ఎన్నాళ్ళుగానో నన్ను వెంటాడుతుంది. అసలు మనిషి ఎందుకు పుడతారు? ఎందుకు మరణిస్తాడు? ఈ జీవన చక్రం ఎందుకని తిరుగుతూనే ఉంటుంది? దాన్ని ఆపే మార్గం ఏంటి? అని అడగగా గురువు చిరునవ్వు